హలో గైస్ వెల్కమ్ టు యూటీవీ. నేను మీ నందు. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఒక గెస్ట్ అయితే ఉన్నారు. అందరికీ మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ ఎలా జరుగుతుంది అనేది తెలుసు. ఎక్కువ అవగాహన కూడా ఉంటుంది. బట్ మిస్టర్ ఇండియా కాంపిటీషన్స్ అసలు ఎలా ఉంటాయి, ఏంటి, దాంట్లో పార్టిసిపేట్ చేసి రన్నర్ అప్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఫైనల్స్లో సెలెక్ట్ అయిన రాకేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. అందరూ ఎక్కువ మిస్ ఇండియాని హైలైట్ చేస్తారు తప్ప, మిస్టర్ ఇండియాని చాలా తక్కువగా మనం వింటూ ఉంటాము. ఇలా అవును. డిఫరెన్సెస్ ఏంటి? మిస్టర్ ఇండియా ఎలా ఉంటుంది? ఆల్మోస్ట్ మిస్ ఇండియా ఎలాగైతే ఉంటదో, మిస్టర్ ఇండియా కూడా అలాగే ఉంటది. హ్మ్. కానీ మన వేరే కంట్రీస్‌లో మిస్టర్ ఇండియా కూడా చాలా పాపులారిటీ ఉంది. కానీ మన దేశంలో ఏంటంటే మిస్ ఇండియాకి ఎక్కువ ఉంది కానీ మిస్ ఇండియాకి లేదు. హ్మ్. గత 7-8 ఇయర్స్ ఇండియాలో కూడా మిస్ ఇండియా కూడా కొంచెం పాపులారిటీ ఉంది. హ్మ్. ఎప్పుడైతే మిస్ వరల్డ్ అయిందో దాని తర్వాత నుండి కూడా మన మిస్ ఇండియా కూడా చాలా పాపులారిటీ వస్తుంది. 2025 నుంచెల్లి గవర్నమెంట్ కూడా కొన్ని ఇనిషియేటివ్ తీసుకుంటుంది. ఇలాంటి పేజెంట్స్ మన రాష్ట్రంలో కూడా కండక్ట్ చేయాలని కొన్ని హ్మ్. ఇనిషియేటివ్స్ కూడా తీసుకుంటుంది. హ్మ్. సో, మీరు రన్నర్ అప్ లాస్ట్ ఇయర్ రన్నర్ అప్‌గా ఉన్నారు. ఇప్పుడు ఫైనల్స్. ఎలా అనిపిస్తుంది ఆ ఫీల్? అంటే చాలా బావుంది. అంటే లాస్ట్ టైమ్ రన్నర్ అప్ వచ్చినప్పుడు చాలా నేర్చుకున్నా. అంటే అక్కడ హ్మ్. చాలా నెగెటివ్స్ నాలో ఏముండేనో అవన్నీ ఈసారి పాజిటివ్‌గా చేసుకున్నా. పాజిటివ్‌గా చేసుకొని ఈసారి కాంపిటీషన్‌కెళ్తున్నా. అప్పుడు ఏదైతే నాకు 0.2% మార్క్స్ పోయిందో ఇప్పుడు అది కూడా పాజిటివ్‌గా చేసుకొని ఈసారి కాంపిటీషన్స్‌కెళ్తున్నా. ఈసారి ఎలాగైనా ఖచ్చితంగా మిస్ ఇండియా టైటిల్ తీసుకొని మన తెలంగాణ రాష్ట్రానికి రావాలని ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నాను. ఖచ్చితంగా తీసుకొనొస్తాను మన రాష్ట్రానికి. అంటే పాయింట్స్ అంటే ఎలా ఎలా జడ్జ్ చేస్తారు? జడ్జ్‌మెంట్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మిస్ ఇండియా కాంపిటీషన్‌లో 6-7 రౌండ్స్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు టాలెంట్ రౌండ్ అని, వాకింగ్ రౌండ్ అని, ఫిట్‌నెస్ రౌండ్ అని, హ్మ్. స్విమ్ సూట్ రౌండ్ అని ఒకటి. హ్మ్. ఇంకా మన బెస్ట్ యాటిట్యూడ్ అని, క్వెషన్ ఆన్సర్స్ రౌండ్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ రౌండ్ అని ఇలా 6-7 రౌండ్స్ ఉంటాయి. హ్మ్. అందులో ప్రతి రౌండ్‌లో మనం 7 రౌండ్స్‌లో 5 రౌండ్స్ మనం టాప్‌లో ఉంటే మనం టాప్ 3లో సెలెక్ట్ చేస్తారు. ఆ హుహు. టాప్ 3లో నుండి కూడా మన క్వెషన్ ఆన్సర్స్ రౌండ్ పెడతారు. ఆ హ్మ్. క్వెషన్ ఆన్సర్స్ రౌండ్ ఇంట్రడక్షన్ ఎవరైతే పర్ఫెక్ట్ ఇస్తారో వాళ్ళని మిస్టర్ ఇండియా అనౌన్స్ చేస్తారు. హుహుహు. లాస్ట్ ఇయర్ నాది పోయిందెక్కడంటే, జస్ట్ నేను క్వెషన్ ఆన్సర్స్ రౌండ్ అన్నప్పుడు జస్ట్ ఒక్క దగ్గర తడబడ్డా. దాని ద్వారా 0.1% మార్క్స్ పోయినాయి. హ్మ్. సో, అక్కడనే నాది టైటిల్ మిస్ అయింది. ఈసారి ఫుల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నాను. అన్నీ ప్రిపేర్ అయ్యాను ఈసారి ఫుల్ పాజిటివ్‌గా. ఈసారి టైటిల్ తీసుకొనొస్తా. జస్ట్ పాయింట్స్‌తో గూడా ఈ ప్లేస్‌మెంట్స్ పోయే ఛాన్స్ యెస్, ఉంటదా? డెఫినైట్లీ 0.1% మార్క్స్ కూడా వెళ్తది. ఓకే. ప్రతి 0.1 సెకండ్ ఎలాగ ఇంపార్టెంట్ 0.1% మార్క్స్ కూడా అంత ఇంపార్టెంటే కాంపిటీషన్స్‌లో. ఓకే. యాక్చువల్‌గా ఎంతమంది పార్టిసిపేట్ చేస్తే దాంట్లో ఎంతమందిని సెలెక్ట్ చేసుకొని ఎంతమందిని ఫైనల్స్ వరకు తీసుకెళ్తారు? అండ్ మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు క్రౌడ్ ఎంతుండే? అంటే ఇవి ఆడిషన్స్ ఎవ్రీ స్టేట్‌లో కండక్ట్ చేస్తారు మేడం. ఎవ్రీ స్టేట్‌లో 300-400 మెంబర్స్ 500, 600 వాళ్ళ పర్సన్స్ బట్టి ఉంటది. హ్మ్. ఎవరైతే అందులో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకు కొన్ని రౌండ్స్ ఉంటాయి. ఫస్ట్ వాకింగ్ రౌండ్ అని, నెక్స్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ రౌండ్, తర్వాత క్వెషన్ ఆన్సర్స్ రౌండ్ 3 రౌండ్స్ పెడతాం మనం స్టేట్ వైస్‌గా. హ్మ్. ఎవరైతే అందులో టాప్‌గా పర్ఫార్మెన్స్ చేస్తారో అందులో 3-4 పర్సన్స్‌ని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసి హ్మ్. వాళ్ళకి గ్రూమింగ్ ఇస్తారు. వాళ్ళకి ఫోటో షూట్స్ గాని, క్వెషన్ ఆన్సర్స్ రౌండ్ మీద పర్ఫెక్ట్ చేస్తారు. హ్మ్. ఎవరైతే అందులో టాప్‌గా ఉంటారో వాళ్ళని స్టేట్ వైస్‌గా ఫైనల్స్‌కి సెలెక్ట్ చేస్తారు. ఎవ్రీ ఓకే. స్టేట్‌లో కాంపిటీషన్స్ అయితాయి. ఎవ్రీ స్టేట్‌లో యూనియన్ టెరిటరీస్‌లో కలిపి అవుతాయి. ఆల్‌మోస్ట్ 33-34 పార్టిసిపెంట్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. మన స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ నుంచి మొత్తం పార్టిసిపెంట్స్ వస్తారు. ఇప్పుడు గోవాలో ఫైనల్ జరగబోతుంది. గోవాలో. యెస్. సో, జడ్జెస్ అంటే మనకి సంబంధించిన వాళ్ళే ఉంటారా? లేకపోతే జడ్జెస్ అలా ఏమి లేదు. హ్మ్. జడ్జెస్ అని చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. మిస్ వరల్డ్‌కి సంబంధించిన వాళ్ళు కొందరు జడ్జెస్ ఉంటారు. హ్మ్. పాస్ట్ మిస్టర్ ఇండియా, మిస్టర్ వరల్డ్ కాంపిటీషన్ గెలిచిన వాళ్ళు ఉంటారు. కొందరు హ్మ్. సినీ ఫీల్డ్‌కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అలా హ్మ్. ఉంటారు గానీ, మన ఒక లాంగ్వేజ్ అని లేదు. ఆల్‌మోస్ట్ 6-7 జడ్జెస్ ఉంటారు. డిఫరెంట్ ఫీల్డ్స్‌ని బట్టి ఉంటారు వాళ్ళు. అన్ని లాంగ్వేజెస్ నుంచి వస్తారు. ఆల్‌మోస్ట్ 10 లాంగ్వేజెస్ కవర్ 6-7 లాంగ్వేజెస్ కవర్ అయితాయి. మెయిన్ లాంగ్వేజెస్. ఓకే. అంటే ఇంటర్వ్యూ మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఉంటుందా? మరి ఒక్కొక్క స్టేట్ నుంచి వస్తారు కాబట్టి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అవుతది గదా! ఆల్‌మోస్ట్ అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు. హ్మ్. కానీ మనం కాన్ఫిడెంట్‌గా చెప్పాలి. నువ్వు హిందీ మాట్లాడతావా, తెలుగా, మలయాళమా, కన్నడ మీ ఇష్టం. కానీ ఏది మాట్లాడినా కాన్ఫిడెంట్‌గా చెప్పాలి. ఓకే. లాంగ్వేజ్ ఏదైనా మనం చూజ్ చేసుకోవచ్చు. మనం చేసుకోవచ్చు. క్వెషన్ మాత్రం ఇంగ్లీష్‌లో అడుగుతారు. హ్మ్. ఇన్‌కేస్ మనకు అర్థం కాకుంటే కెన్ యూ ప్లీజ్ రిపీట్ ఇన్ మై లాంగ్వేజ్ అంటే పక్కన వాళ్ళు ట్రాన్స్‌లేట్ చేస్తారు. హుహు. దాని ద్వారా క్వెషన్ అడుగుతారు. ఏ లాంగ్వేజ్ అని సంబంధం లేదు. మనం కాన్ఫిడెంట్‌గా ఉంటే చాలు. కాన్ఫిడెంట్‌గా మాట్లాడితే వాళ్ళకి అప్పుడే అర్థమైతది. ఓకే. ఇతను కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు అని వాళ్ళకి అర్థమైపోతది. హ్మ్. సో, లాస్ట్ ఇయర్ రన్నర్ అప్ అయినప్పుడు యెస్. మీకు ఏమిచ్చారు? అంటే ప్రైజ్ మనీ ఇవ్వడం, విన్నర్‌తో పాటు రన్నర్‌కి ఏమిస్తారు? సరే మిస్ ఇండియా కాంపిటీషన్స్‌కి అయితే విన్నర్స్‌కి 2-3 లాక్స్ ఇస్తారు. రన్నర్ అప్‌కి 50,000-70,000 అమౌంట్ ఇస్తారు. ఓకే. దాంతో పాటు సమ్ కైండ్ ఆఫ్ చిన్న చిన్న షూట్స్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే. ఆపర్చునిటీస్ గూడా వాళ్ళే ఇస్తారా? ఆపర్చునిటీస్‌కి వాళ్ళే ఇస్తారు. ఇవి ఓహ్! ఎప్పుడైతే ఈ ఫైనాల్‌లో సెలెక్ట్ అయిన తర్వాత మిస్టర్ గ్లోబల్ వరల్డ్ అని మన ఫిలిప్పీన్స్‌లో ఉంటది. హ్మ్. అక్కడ గెలిస్తే అక్కడ ఫ్యూచర్ బావుంటది అందులో గెలిచినాక తర్వాత. హుహుహు. ఈ ఇయర్ ఏం అనౌన్స్ చేశారు ఫైనలిస్ట్?
ప్రైజ్ మనీ కానివ్వండి మిస్ ఇండియాకి అయితే 2 to 3 lakhs ప్రైజ్ మనీ ఉంటుంది. అది ఫిక్స్డ్ ఎవ్రీ ఇయర్ అదే ఫిక్స్డ్. ఇంకా స్పాన్సర్స్ బట్టి స్పాన్సర్స్ ఎక్కువ వస్తే ప్రైజ్ మనీ కూడా ఎక్కువ ఉంటుంది. అదర్వైజ్ డిఫరెంట్ సమ్ కైండ్ ఆఫ్ బ్రాండ్స్ తో టైఅప్ అయ్యి షూట్స్ ఇప్పడం లాంటివి ఉంటాయి. ఓకే. అంటే చాలా మంది అంటారు ఇవన్నీ జెన్యూన్ గా జరగవు, అంత మనీ పే చేయడంతో ఏదైనా గెలుచుకోవచ్చు, టైటిల్ కూడా గెలవచ్చు అని అంటారు. అంటే అసలు అంటే చాలా మంది ఫీమేల్స్ మిస్ ఇండియా కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది నెగిటివ్ కంప్లైంట్స్ చేయడం అనేది ప్రీవియస్ గా మనం చూసాం కదా, అది ఎంతవరకు నిజం? కొంచెం ఉంటుంది మేడం. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఉండదన్నమాట. ఇప్పుడు మనం పార్టిసిపేట్ చేసే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కొన్ని స్టేట్ వైజ్గా ఆర్గనైజేషన్ ఉంటాయి. అందులో మనీ తీసుకొని టైటిల్ ఇచ్చే ఛాన్స్ నేను కూడా చాలా విన్నాను, అవి మాత్రం ఉంటాయి. కానీ మనం ఏదైనా పార్టిసిపేట్ చేసేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ గురించి చూడాలి, అది జెన్యూనా కాదా అని. అలాంటి తీసుకున్నప్పుడు మనకి జడ్జిమెంట్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇందులో నేషనల్ ఇంటర్నేషనల్ జడ్జెస్ ఉంటారు అనమాట. ఎటువంటి మ్యానిపులేషన్ కూడా కాదు, ఇందులో పర్ఫెక్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఇందులో. ఎందుకంటే లాస్ట్ టైం రన్నర్ అప్ వచ్చినప్పుడు కూడా నాకు చాలా ఎక్స్పీరియన్స్ అనమాట. అప్పుడు రిజల్ట్స్ మొత్తం కరెక్టే ఉండే. నా మిస్టేక్ వల్ల టైటిల్ పోయింది, కానీ జడ్జెస్ కానీ ఆర్గనైజేషన్ కానీ కరెక్టే వర్క్ చేసింది. ఓకే, జడ్జెస్ అంతా కరెక్ట్ గానే ఉన్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా హై పెయిడ్ మనీ వాళ్ళకి రిటర్న్ ఇస్తే వాళ్ళని టైటిల్ విన్నర్ గా అనౌన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయా? మేబీ ఉండొచ్చు, అదైతే చెప్పలేం మేడం. అది ఎందుకంటే మనం ట్రస్ట్ మీద వెళ్తాం, కాన్ఫిడెంట్ తో మనం 100% ఇస్తున్నాము. మనం 100% ఇచ్చినప్పుడు గెలుస్తామని భగవంతుడు మనకి ఎప్పుడు సహాయం చేస్తుంటాడు, మనం న్యాయంగా నీతిగా ఉంటే. సో నాదే నమ్ముతా. సో మనం పర్ఫెక్ట్గా న్యాయంగా ఉంటే భగవంతుడు మనకు అన్నీ మంచిగానే చేస్తాడు. సో నేను కూడా అదే కాన్ఫిడెన్స్తోని కాంపిటీషన్స్కి వెళ్తున్నాను. ఓకే. అండ్ చాలా మంది చెప్తూ ఉంటారు రీసెంట్ టైమ్స్లో, ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ విన్నది ఏంటి అంటే కమిట్మెంట్స్ అమ్మాయిల్ని అడుగుతూ ఉంటారు, అలా మిడిల్లో చాలా మంది డ్రాప్ అయిపోతారని. ఇప్పుడు రీసెంట్ గా కొంతమంది అబ్బాయిలు చెప్తుంది ఏంటంటే ఓన్లీ అమ్మాయిలకే కాదు, ఈ కాంపిటీషన్ లో అబ్బాయిలను కూడా కమిట్మెంట్ అడుగుతారు అని చెప్పి. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయా? నేనే తినలేను. అమ్మాయిలకంటే ఆల్మోస్ట్ కొన్ని ఫీల్డ్స్లో ఉంటాయి, అయితే మనకు అందరికి తెలుసు. కానీ అబ్బాయిలకైతే నేను ఎప్పుడు వినలే. నేను పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎదురుగాలి. మాకైతే అంత మనకు ఆపర్చునిటీస్ అన్ని బాగానే ఉన్నాయి, అక్కడ మంచిగా చూసుకుంటారు. కానీ ఇలాంటి విషయాల మీద మాకు ఎప్పుడు దృష్టికి రాలేవు. మా ఫ్రెండ్స్ లో కూడా ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఇలాంటి ఎప్పుడు ఎదురుగాలేవు. మీరు ఎప్పుడు వినలేదంటే? అబ్బాయిలు అయితే వినలేదు నేను. అమ్మాయిలు అయితే కొన్ని ఉంటాయి, కానీ మనం డేర్ గా ఉంటే వాళ్ళ దగ్గర రావడానికి కూడా భయపడతారు. సో మనం కాన్ఫిడెంట్ గా ఉండి ఇట్లా కోపంగా చూస్తే వాళ్ళు బేరుకుంటారు. సో మనం నవ్వుతూ ఉంటే ఎవరైనా మనని పడేయాలని అలాంటి చిన్న చిన్న ట్రయల్ చేస్తారు. కాన్ఫిడెన్స్ మీద డిపెండ్ చేయొద్దు కదా, నవ్వుతూ ఉంటారు అంటే డిపెండ్స్ ఆన్ అవతల వాళ్ళ క్యారెక్టర్. నవ్వుతూ ఉన్నా కొంచెం వీక్ గా ఉంటారు, కొంచెం పొగిడితే కొంచెం పడిపోవాలంటివి ఉంటాయి. సో ఆడి పడిపోయినా కూడా మరీ ఎక్కువ పొంగిపోతే వాళ్ళు ఇంకా బిస్కెట్లు వేస్తూ పడేయడం లాంటివి చేస్తారు. సో వాటికి లొంగకుండా ఉంటే ఎవరు ఏం చేయలేరు మనల్ని. అంతే అంటారు? అంతే మేడం. ఓకే. సో ఇప్పుడు మీరు దీనికి రాక ముందు కూడా ఫిట్నెస్ ట్రైనర్ అని చెప్పి నేను విన్నాను. ఫిట్నెస్ అంటే ఏమేం చేస్తారు? బాడీ బిల్డర్ అని విన్నాను. అంటే బాడీ బిల్డింగ్ కాదు, బేసిక్గా అంటే బాగా ఫిట్గా ఉంటే ఇప్పుడు మనం మారుతి సుజుకి సర్క్యూట్ కాంపిటీషన్స్ ఉంటాయి. అందులో ఒక 10 to 15 minutes ఇచ్చి కొన్ని టాస్క్స్ ఇస్తారు. ఒక 3 to 4 kilometers లో మనకు టాస్క్స్ ఇస్తారు. ఆ టాస్క్ మొత్తం పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ సర్క్యూట్ కాంపిటీషన్లో మన హైదరాబాద్ నుంచి స్టేట్ తరఫు నుంచి చాలా వినయ్ అన్నమాట ఫిట్నెస్ కాంపిటీషన్లో. దాంతోపాటు నాకు కొందరు ఫ్రెండ్స్ ఆన్లైన్లో కన్సల్ట్ అవుతారు. అంటే ఫిట్నెస్ గురించి కానీ, డైట్ గురించి కానీ, బ్యూటీ గురించి కానీ కొన్ని టిప్స్ అంటే ఆన్లైన్లో ఫ్రెండ్స్కి నేను సజెషన్ చేస్తూ ఉంటాను. వీటి గురించి ఫిట్నెస్ సంబంధించి నేను ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ ఫ్రెండ్స్కి సంబంధించి చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటాను. ఇక జిమ్లో కూడా నన్ను ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా చేయాలి అంటే ఏది చేస్తే పర్ఫెక్ట్గా ఉంటాం, హెల్తీగా ఉంటాము, డైట్ గురించి చెప్పంటే వాళ్ళకి చెప్తూ ఉంటాను ఫ్రీగానే ఫ్రెండ్స్కి మాత్రం. ఓకే. అబ్బాయిలు కూడా బ్యూటీ టిప్స్ అడుగుతారా? అడుగుతారు కదా, అబ్సల్యూట్లీ. ఓకే. ఏం చెప్తారు వాళ్ళకి బ్యూటీ టిప్స్ అంటే? బ్యూటీ టిప్స్ అంటే మెయిన్గా జంక్ ఫుడ్ తగ్గించాలి, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవాలి, ఆల్కహాల్ స్మోకింగ్ కూల్ డ్రింక్ తీసుకోవద్దు, షుగర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవద్దు, అండ్ ఎక్కువ లిక్విడ్ ఐటమ్స్ తీసుకోవాలి. మంచిగా హెల్దీ ఫుడ్ లైక్ ఓట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ ఎక్కువ తినడం లాంటివి. అంటే తక్కువ బడ్జెట్లో హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. అప్పుడు ఆల్మోస్ట్ హెల్త్ బాగుంటుంది, గ్లో బాగుంటుంది. ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా ఆల్మోస్ట్ అన్ని పర్ఫెక్ట్ అయిపోతుంది. ఓకే. అంటే ఇవన్నీ అందరూ చెప్పేవి కాకుండా అబ్బాయిలు ఏమన్నా పర్టికులర్ గా మెయింటైన్ చేస్తారా బ్యూటీ టిప్స్ కోసం? అంటే అమ్మాయిలు అంటే చాలా క్రీమ్స్ అవి యూజ్ చేస్తూ ఉంటారు, అలా అబ్బాయిల రొటీన్ ఏముంటుంది? అబ్బాయిలో కొన్ని ఉంటాయి కదా, ఆల్మోస్ట్ ఫేస్ వాష్ అయితే ఎవరైనా వాడతారు. కొందరు ఏంటంటే కొన్ని సమ్ కైండ్ ఆఫ్ క్రీమ్స్ వాడుతూ ఉంటారు, ఫెయిర్ అండ్ హ్యాండ్సమ్ లాంటివి కానీ అలాంటివి అయితే వాడతారు కొందరు. ఇక ఆల్మోస్ట్ ఈ మధ్యకాలంలో అబ్బాయిలు కూడా బ్యూటీకి సంబంధించి చాలా ప్రొడక్ట్స్ వాడుతున్నారు. అమ్మాయిలు ఎలాగైతే ఉన్నారో అబ్బాయిలు కూడా చాలా అంటే చాలా మటుకు అలాంటి ప్రొడక్ట్స్ వాడుతున్నారు. ఓకే. సో ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు పర్టికులర్ గా ఇంత వెయిట్ ఉండాలి, ఇంత హైట్ ఉండాలి, ఇలా ఏమైనా ఉంటాయా? హైట్ ఏమి ఉండదు మేడం. 5 feet 6 inches నుంచి స్టార్ట్ అవుతుంది. 5 feet 6 inches నుంచి ఎంత హైట్ ఉండొచ్చు. ఇంకా ఫిట్ గా ఉండాలి, చాలా ఫిట్నెస్. ఎందుకంటే ఫిట్నెస్ లో ఉంటుంది అనమాట మెయిన్. మన అందులో మన జడ్జి చేసేది
మీరు మన క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్, సెల్ఫ్ ఇంట్రడక్షన్ రౌండ్, ఫిట్నెస్ రౌండ్, టాలెంట్ రౌండ్, 7 రౌండ్స్లో ఈ 4 రౌండ్స్ ఎవరైతే టాప్గా ఉంటారో వీళ్ళని టాప్ 3గా సెలెక్ట్ చేస్తారు. ఆ టాప్ 3 వాళ్ళని క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్ జడ్జెస్ అడుగుతారు అనమాట. సో ఈ 4 రౌండ్స్ ఎవరైతే ఆల్మోస్ట్ టగ్ ఆఫ్ వార్ ఉంటారో ఆల్మోస్ట్ వాళ్ళకు టైటిల్ కన్ఫర్మ్ అయినట్టే. అంటే మీరు ఓన్లీ కాంపిటీషన్లో ఇన్ని ఇయర్స్ నుంచి స్ట్రగుల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏమనుకోవచ్చు? అంటే నేను ఒకటి చిన్నప్పటి నుంచి వెళ్ళి ఏదైనా సాధించాలి అంటే నేను చిన్నప్పటి నుంచి వెళ్ళి ఊరి వాతావరణంలో పెరిగాను కాబట్టి అందరూ గవర్నమెంట్ ఎగ్జామ్ అంటుండే. నేను గ్రాడ్యుయేషన్ తర్వాత 2 ఇయర్స్ సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను. తర్వాత ప్రిపేర్ అయ్యేటప్పుడు కొందరు ఫ్రెండ్స్ ఏంటంటే డిగ్రీలో క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ వాళ్ళు నేను డిగ్రీ అయిపోగానే నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నా 2 ఇయర్స్. అప్పుడు వాళ్ళు ప్రైవేట్గా జాబ్ చేయడం లాంటివి చేస్తుండే. అప్పుడు నన్ను పట్టించుకోకుండా అతను మాట్లాడుకుంటుండే. అప్పుడు నేను ఆలోచించి డిగ్రీలో అంత క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ ఇప్పుడు నాతో ఎందుకు మాట్లాడతలేరు అన్నప్పుడు వాళ్ళతో డబ్బు ఉంది, నాతో డబ్బు లేదు, జాబ్ లేదు. సో అని జస్ట్ ప్రిపేర్ అవుతున్నాను. సో అప్పుడు నాకు అనిపించింది మోటివేషన్ తీసుకొని సివిల్స్ ప్రిపరేషన్ పక్కన పెట్టేసి సో నేను కూడా ఏదైనా సాధించాలి లైఫ్లో అంటే నాతోని మాట్లాడుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చేటట్టు చేయాలి అంటే ఏదో ఒకటి సాధించాలని ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మా మదర్ ఒకటి చెప్పిందనమాట. నేను మా మదర్ బయటకు వెళ్తూ ఉంటే ఎవరో కార్లో ఇట్లా ర్యాలీలాగా తీస్తూ ఉండ్రు. అప్పుడు మా అమ్మ చెప్పింది నువ్వు కూడా అట్లా గొప్పగా కావాలరా అన్నది. మళ్ళీ నేను ఇంటికి వచ్చి మనని అడిగాను అన్న ఏంటన్నా అట్లా ర్యాలీ తీస్తున్నంటే ఆయన పహిల్వాన్ అంటారా దంగల్ పహిల్వాన్ అంట ఆంధ్రకేసరి టైటిల్ కొట్టిండు, నువ్వు కూడా అట్లా టైటిల్ కొడితే నిన్ను కూడా అట్లా ర్యాలీ తీస్తారు అని చెప్పిండు అనమాట. సో ఎప్పుడైతే మా అమ్మ మాట అన్నదో నా మాట పట్టుకొని ఈ ఫిట్నెస్ రంగంలోకి వచ్చి మిస్ ఇండియా పార్టిసిపేట్ చేస్తూ నేను కూడా అలా గొప్ప కావాలని ఉద్దేశంతో ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ఓకే. సో సివిల్స్ అంటే దీనికంటే పెద్ద థింగ్ ఏంటంటే సివిల్స్ కదా! అలాంటి దాన్ని ఎందుకు డ్రాప్ చేశారు? అంటే దాంట్లో కూడా మంచి రెస్పెక్ట్ ఉంటది. అంటే కంటిన్యూ జాబ్ ఉంటది. ఒక సెక్యూర్డ్ జాబ్ కదా! ఈ ఫీల్డ్ అంతంత మాత్రం ఫీల్డ్. ఎప్పుడు సక్సెస్ వస్తదో, ఎప్పుడు డౌన్ అవుతామో తెలీదు కదా! నాకు అప్పుడే నేను ఇన్స్పిరేషన్ అయిపోయా. ఇన్స్పిరేషన్ అయ్యి ఇంక నాకు ఇంట్రెస్ట్ కూడా వెళ్ళిపోయింది అప్పటికే. అంటే ఎంత ప్రిపేర్ అయితే మనకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఫ్రెండ్స్ లాగా ఉండాలి. ఆ ఫ్రెండ్స్ నా దగ్గర నుంచి వెళ్ళిపోయినప్పుడు ఇక నేను ఎందుకు ప్రిపేర్ అవ్వాలో కొంచెం డిస్కంఫర్ట్ అనిపించింది నాకు. అప్పుడే సివిల్స్ పక్కకు పెట్టేసి నేను కూడా ఒక ఎంఎన్సీలో జాబ్ చేస్తూ ఇప్పుడు ఇలా ఈ మిస్ ఇండియా కాంపిటీషన్‌కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. ఓకే. ఇప్పుడు జాబ్ కూడా చేస్తున్నారా మీరు? జాబ్ చేస్తున్నాను మేడం. ఎక్కడ చేస్తున్నారు? హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్నాను. హ్మ్. జాబ్ చేస్తూనే దీనికి ప్రిపేర్ అవుతున్నాను. అంటే ఓకే. నా ప్రొఫెషనల్ లైఫ్ డిఫరెంటు. ఇది మన ప్యాషన్ డిఫరెంట్ అనమాట. ప్రొఫెషనల్ ఎప్పుడూ ఉంటది. ఈ ప్యాషన్ ఏందంటే ఇందులో సక్సెస్ వచ్చేంత వరకు చేస్తూ ఉండాలి. సక్సెస్ వచ్చినా రాకున్నా మన ప్రొఫెషనల్ లైఫ్ ఆల్రెడీ ఉంటది. సో అందులో లీడ్ చేసుకోవచ్చు. సో అలా చేస్తున్నాను మేడం. ఇది కాకుండా ఇంకేం చేస్తుంటారు మీరు? కాకుండా మాకు ఎన్‌జీఓ ఉంది రక్ష గ్లోబల్ ఫౌండేషన్ అని. మేము గ్రాడ్యుయేషన్‌లో ఉన్నప్పుడు ఫ్యూ ఫ్రెండ్స్ కలిపి స్టార్ట్ చేసినాము. వాటి ద్వారా కొన్ని ఒక 3-4 ఆర్ఫనైజ్ హోమ్స్ అడాప్ట్ చేసుకున్నాము. ఆర్ఫనైజ్‌లో అడాప్ట్ చేసుకున్నారా? వాటికి కావాల్సిన ఎవ్రీ మంత్ మేము గ్రోసరీస్ గానీ, రైస్ గానీ, స్టేషనరీ ఐటమ్స్, ఎవ్రీ మంత్ గేమ్స్ కండక్ట్ చేయడం లాంటివి గానీ, ఫ్యూ కైండ్స్ ఆఫ్ సెలబ్రిటీస్‌ని తీసుకొనొచ్చి వాళ్ళకు మోటివేషనల్ స్పీచ్ ఇప్పించడం లాంటివి గానీ చేస్తూ ఉంటాం అనమాట. ఇవి ఎవ్రీ మంత్ జరిగే యాక్టివిటీస్. అంటే స్పాన్సర్స్ అంతా మీరేనా? స్పాన్సర్స్ అంతా మేమే. మా ఫ్రెండ్స్ ఎవరైతే జాబ్ చేస్తూ ఉంటారో ఎవ్రీ మంత్ 1000, 2000 మేమే కలెక్ట్ చేసుకొని ఎవ్రీ మంత్ వాళ్ళకు ఇట్లా హెల్ప్ చేస్తూ ఉంటాం. వాళ్ళకి గానీ ఇంకో బ్లైండ్ స్టూడెంట్స్ గానీ, బ్లైండ్ స్టూడెంట్స్‌కి మేము క్రికెట్ టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. ఇంకా బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ గానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఎంతమంది పిల్లలు ఉంటారు మీ దగ్గర? మేము ఒక ఆర్ఫనైజ్ హోమ్‌లో 50, ఒక దాంట్లో 60 అట్లా ఆల్మోస్ట్ ఒక 130-140 స్టూడెంట్స్ ఉంటారు మేము అడాప్ట్ చేసుకున్న వాళ్ళము. వాళ్ళకి కావాల్సినవి ఇక మేమే చూసుకుంటాం ఇక. ఎంతొస్తది మంత్లీ మెయింటెనెన్స్ వాళ్ళకి? మేడం చెప్పలేరు మేడం వాళ్ళు గానీ మేము ఆల్మోస్ట్ ఒక 60,000-70,000 అట్లా మేము గ్యాదర్ చేసుకుంటాము. ఎవ్రీ ఆర్ఫనైజ్ హోమ్స్‌కి కొందరికి గ్రోసరీస్ వాళ్ళకి ఏది నీడ్ ఉందో మాకు లిస్ట్ పంపిస్తారు. ఆ లిస్ట్‌కి పట్టి మేము మనకు సరుకులు అన్నీ ఇచ్చేస్తుంటాం వాళ్ళకి. ఓకే. ఎగ్జాక్ట్‌గా చెప్పలేరు. మెయిన్ చూసుకునేది వేరు. బట్ దానికి గ్రాసరీస్ పంపించే వరకు మీరు చూసుకుంటారు. గ్రాసరీ వాళ్ళు లిస్ట్ పంపిస్తారు. వాళ్ళకి ఏదైతే అర్జెంట్ నీడ్ ఉందో అవన్నీ మేము ఎవ్రీ మంత్ 1-5 మధ్యలో మేము గ్రాసరీస్ పంపిస్తూ ఉంటాం వాళ్ళకి. ఇంపార్టెంట్ నీడ్స్ ఉన్నాయని. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపింగ్ కూడా చేస్తుంటాం. తలసేమియా వాళ్ళకి సంబంధించి మేము చేస్తూ ఉంటాం అనమాట. ఆల్మోస్ట్ నేను కూడా ఇప్పటికి 34 టైమ్స్ బ్లడ్ డొనేషన్ చేశాను. 34 టైమ్స్. నాకు ఈ తలసేమియా వాళ్ళ ఇన్స్పిరేషన్ అయ్యి నేను బ్లడ్ డొనేషన్ చేస్తూ ఉంటాను. వాటితో పాటు క్యాంప్స్ కూడా చాలా చేసినాం బ్లడ్ డొనేషన్‌కి సంబంధించి కూడా. మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ అందరూ మహబూబ్ నగర్ విలేజ్. చిన్నప్పటి నుంచి అందరం హైదరాబాద్ వచ్చేసాము. ఇంకా మదర్, ఫాదర్ బాగా చూసుకుంటారు. ఇక 3 బ్రదర్స్, ఒక సిస్టర్ అందరికీ మ్యారీడ్ అయిపోయింది. మంచి సెటిల్డ్. వాళ్ళు బాగా చూసుకుంటారు. అంటే వాళ్ళు నాకు బాగా కాన్ఫిడెన్స్ ఇస్తారనమాట. అంటే వాళ్ళ సపోర్ట్ వల్ల ఏదైనా చేస్తాను. ఇప్పుడు వాళ్ళ ప్రొఫెషనల్, ప్యాషన్ 2 లీడ్ చేయాలంటే వాళ్ళ సపోర్ట్ ఉండాల్సిందే. సో వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటది. వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఇప్పుడిప్పుడే ముందుకెళ్తున్నాను. ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం సూపర్ ఉంటది మేడం. ఓకే. సో ఫైనల్ మీ గోల్ ఏంటి? ఫైనల్ కూడా అంటే నేను చేస్తున్న సర్వీసెస్ అనేటివి ఇంకా చాలా మందికి రీచ్ అవ్వాలి.
ఇప్పుడు మనం నార్మల్గా ఉండి సర్వీస్ చేస్తే ఎవరు మనం గుర్తించరు. ఉమ్, ఎప్పుడైతే మనకు ఒక లెవెల్‌లో ఉండి వర్క్ చేస్తూ ఉంటే చాలా మంది గుర్తిస్తారనమాట. ఉమ్, ఒక ఇన్ కేస్ నేను మిస్ ఇండియా అయిన తర్వాత ఇలా నేను ఒక సో అండ్ సో సర్వీస్ చేస్తున్నా అంటే నాతో పాటు నాకు తెలియని వాళ్ళు కూడా ఒక 10 మంది వస్తారంటారనమాట. సో ఉమ్, అలా పీపుల్ అందరూ గ్యాదర్ చేసి ఈ సర్వీసెస్‌ని ముందుకు తీసుకొనెళ్ళి నాకు గోల్ ఉందనమాట. అంటే బీహార్‌లో ఆనంద్ కుమార్ సార్ అని ఒక ఆయన ఉంటాడు. ఉమ్, అతను స్లమ్ ఏరియాస్ నుంచెల్లి ఎవ్రీ ఇయర్ 30 స్టూడెంట్స్‌ని తీసుకుంటారు. ఉమ్, తీసుకొని వాళ్ళకి ఐఐటీ ట్రైనింగ్ ఇస్తారనమాట. ఉమ్, సో నాకేందంటే ఒక 30-40 ఆర్ఫన్ చైల్డ్స్‌ని తీసుకొని ఆనంద్ కుమార్ సార్ లాగానే వాళ్ళకు చిన్నప్పటి నుంచెల్లి వాళ్ళు ఒక రేంజ్‌కి ఒక గ్రాడ్యుయేషన్ గాని, పీజీ గాని రీచ్ అయినప్పుడు వాళ్ళకు లైఫ్ సెటిల్ అయ్యే వరకు మా సంస్థని మొత్తం వాళ్ళ బాధ్యత తీసుకునే విధంగా ఒకటి ప్లాన్ చేస్తాం మా ఆర్ఫనైజేషన్. నెక్స్ట్ గోల్ అయితే అది ఉంది. మిస్ ఇండియా తర్వాత నెక్స్ట్ నా గోల్ అదే మేడం. ఉమ్. అంటే ఇది పబ్లిసిటీ కోసమా లేకపోతే నిజంగా సర్వీస్ చేయాలన్నా? నేను సర్వీస్ చేస్తూ ఇందులోకొచ్చాను మేడం. ఉమ్, ఎందుకంటే సర్వీస్ అనేది ఇందులో యాడెడ్ అడ్వాంటేజ్. పబ్లిసిటీ అనేది ఎప్పుడు పబ్లిసిటీ కోరుకోవాలంటే నేను 2020లో పబ్లిసిటీ చేసుకుంటుండే. ఉమ్, ఇప్పుడు కూడా నాకు పబ్లిసిటీ చేసుకోవాలని లేదు. ఉమ్. మా ఫ్రెండ్ చెప్పాడు, "నువ్వేం మాట్లాడకు నువ్వు చెప్పింది విను. ఆడ ఇంటర్వ్యూ చేస్తారు పోయిరా అంతే నువ్వు మాట్లాడకు" అన్నాడు. జస్ట్ ఉమ్. నువ్వు వచ్చినా ఈడ మాట్లాడుతున్నా అంతే. ఇంటర్వ్యూ గురించి నేను చెప్పట్లేదు. అంటే ఎవరు ఎక్కువ సోషల్ సర్వీస్ చేసినా అది ఎక్కువ ప్రమోట్ అవ్వాలి, పబ్లిసిటీ కోరుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే చూసి ఇన్స్పైర్ అవ్వాలి అని చెప్పి కొంతమంది అనుకుంటారు. 2 వేరియేషన్స్ Yes, లో ma'am. కూడా ఇది స్టార్ట్ చేస్తారు కదా! మీ వర్షన్ ఏంటి అని అడిగా అంతే. నన్ను చూసి కొందరు ఇన్స్పైర్ అవ్వాలని మేడం అంతే. ఇన్స్పైర్ అవ్వాలని అంతే. చాలా మంది ఇప్పుడు నా ద్వారా కొందరు ఎన్‌జీఓస్ కూడా స్టార్ట్ చేశారు. హ్మ్. నా ద్వారా మా ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా మంది వచ్చారు. ఇప్పటికి మా దగ్గర యాక్టివ్ వాలంటీర్స్ 80 మెంబర్స్ ఉంటారు. హ్మ్. ఇన్‌యాక్టివ్ వాలంటీర్స్ 240-300 మెంబర్స్ ఉంటారు. ఏదైనా హ్మ్. పెద్ద ఈవెంట్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 300-400 వాలంటీర్స్ వస్తారు. హ్మ్. చిన్న చిన్న ఈవెంట్స్‌కి 70-80 వాలంటీర్స్ వస్తూ ఉంటారనమాట. నా ఓకే. ఉద్దేశ్యం ఏంటంటే హ్మ్. నాతో పాటు ఒక 10 మంది సహాయం చేసే విధంగా ప్రోత్సహించడం అంతే మేడం. హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు మూవీస్ ఇవి కూడా చేసే ఇది ఉందా? యెస్ మేడం. అబ్సల్యూట్‌లీ ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేయాలి కదా మేడం. ఇప్పటి వరకు ఏమన్నీ చేశారు? ఇప్పటివరకు 2 మూవీస్ చేశాను. ఇంకా రిలీజ్ కాలేవు. మెయిన్ నెక్స్ట్ లీడ్‌గా. నార్మల్ రోలే చేశాను. ఒక హీరో ఫ్రెండ్స్ టైపు హ్మ్. రిలీజ్ అవ్వాల్సి ఉంది. హ్మ్. మూవీస్‌లో గాని ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను మేడం. అలాంటిదేం లేదు. హ్మ్. జస్ట్ వెయిటింగ్ అంతే. ఓకే. సో, ఫైనల్‌గా ఇంకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా? ఈ కాంపిటీషన్ గురించి కానివ్వండి, కాంపిటీషన్‌లో ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి కానీ. కాంపిటీషన్ ప్రిపరేషన్ అంటే బానే ఉంటది మేడం. ఇగ చాలా మంచిగా డైట్ తీసుకుంటూ ఉండాలి. హ్మ్. మంచిగా ఏదైనా కాన్ఫిడెంట్‌గా చేయాలండి. మనం కాన్ఫిడెంట్‌గా చేస్తే ఈరోజు కాకున్నా రేపైనా విన్ అయితాం. సో, హ్మ్. నాకు లైఫ్‌లో ఒకటి తెలుసుకునేదంటే మనం కాన్ఫిడెంట్‌గా ఉంటే ఏదైనా సాధించొచ్చు. జస్ట్ కాన్ఫిడెన్స్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారంట. చాలా పెద్దవాళ్ళు అన్నారు. సో, నాకొక్కటి కాన్ఫిడెన్స్ మీద నేను వెళ్తున్నా. ఆ కాన్ఫిడెన్స్‌తోనే వెళ్ళి మిస్టర్ టైటిల్ తీసుకొని మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తాను మేడం ఖచ్చితంగా. ఓకే. అండ్ ఇండియా వైడ్‌గా పార్టిసిపేట్ చేస్తున్నారు. అది యెస్ కూడా మేడం. తెలుగు స్టేట్స్ నుంచి. ఆల్ ది వెరీ బెస్ట్ థాంక్ యూ అండ్ మేడం. అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్. థాంక్ యూ మేడం. యాహ్!